విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 6వ అంతస్తులో ఆషాఢ మాసపు సారే ఉత్సవాలకు ఆలయ ఈవో రామారావు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాఢ సారే ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శాకంబరి ఉత్సవాలకు దాతల ద్వారా కూరగాయలు, పండ్లు సేకరించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. జరిగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు మరియు పండుగలలో భాగంగా ఈ ఆషాఢ మాసం వస్తోంది కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలను రకంగా 3 కార్యక్రమాలని చెప్పాలి. ఆషాఢ మాసంలో చాలా విశేషంగాను మనం ఇక్కడ ఆలయ యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం. అందులో మొదటిది ఆషాఢ మాసపు సారే. ఈ ఆషాఢ మాసపు సారే ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి రాబోతున్నారు. మరి వారందరి కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క దోషాలు నివారణ అవ్వాలి, లోకం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ సంవత్సర కాలంలో 4 రకాలైనటువంటి నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథంలో, ఆగమ శాస్త్ర గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది. వాటిని